హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ముందుగా అయితే అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివుడి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు సాయంత్రం అయితే మేము గుడికి వెళ్ళామండి. శివాలయంకి అయితే వెళ్ళాము. పిల్లలు, నేను, మా హస్బెండ్ అయితే గుడికి వెళ్ళామండి. చూసారు కదా, ఇక్కడైతే గుడి దగ్గరికి అయితే మేము వచ్చాము. ఇదైతే గుడి మా మాకు దగ్గరలోనే ఉంటుందండి. మా రీచ్ స్కూల్ పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే. సో టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. చూసారు కదా ఎంత మంది పబ్లిక్ అయితే ఉన్నారో టెంపుల్లో. ఈ రోజు అయితే మోస్ట్ అందరూ ఫాస్టింగ్ అయితే చేస్తూ ఉంటారు కదా అండి. సో నాకైతే ఫాస్టింగ్ అయితే ఏమీ లేదండి. అంటే ఫాస్టింగ్ మ్యారేజ్ కాక ముందుకు ఫాస్టింగ్ ఉండేది. మ్యారేజ్ అయ్యాక కూడా ఒక 1 year ఉన్నాను. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో మా పెద్దబాబు టైంలో నాకు బాగా నీరసంగా ఉండడం వల్ల నేను ఫాస్టింగ్ అయితే వదిలేయాల్సి వచ్చింది. సో మా హస్బెండ్ అయితే నీరసంగా ఉన్నావు తినమ్మా అనేసి అయితే తినడం అయితే జరిగింది. సో అలా అయితే నేను ఫాస్టింగ్ వదిలేసాను. కానీ నేనైతే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి అయితే మార్నింగ్ టైంలో 12 వరకు ఏమీ తినకుండా ఉండి, ఆ తర్వాత 1 o'clock అట్లా పాలు తాగి ఆ తర్వాత ఏదైనా తీసుకుంటానండి ఫుడ్. ఖచ్చితంగా 12 వరకు అయితే ఏమీ తీసుకోనండి. ఇంట్లో పూజ చేసుకుంటాను. 12 వరకు పూజ చేసుకొని ఆ తర్వాత ఏదైనా తీసుకుంటాను. సో అలా అయితే నేను పూజ చేసుకున్నాను మార్నింగ్ అయితే. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో నేనైతే గుడికి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే మేము ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మేమైతే శివుని దర్శనం కోసం అయితే లైన్ అయితే కొట్టామండి. ఇక్కడ చూసారు కదా, ఇలా ఆర్టిఫిషియల్ లింగాన్ని అయితే ఇలా పెట్టారు ఇక్కడ. సో చూసారు కదా ఎంత జనాలు ఉన్నారు. అసలు అందరూ ఫాస్టింగ్ చేసి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కూర్చొని ఫ్రూట్స్ అవన్నీ అయితే ఫాస్టింగ్ వదిలేసి తింటూ ఉన్నారండి. చాలా మంది అయితే టెంపుల్లోనే తింటూ ఉన్నారు. మేమైతే దర్శనానికి అయితే లైన్ కట్టామండి. ఇక్కడ కాసేపు లైన్ లో వెయిట్ చేసాము. లైన్ లో వెయిట్ చేశాక దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. అక్కడ చూడండి చాలా మంది ఇలా వాళ్ళ కోసం టెంట్లు వేసి అక్కడ స్పెషల్ గా టెంట్లు వేసాడైతే పెట్టారండి. చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు దర్శనం అయిపోయాక. ఇక్కడైతే మాకైతే దర్శనం కోసం లైన్ కట్టాం కదా, సో దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నారండి. చూసారు కదా, శివలింగం అయితే చాలా బాగా అలంకరణ చేశారు. నాకైతే బాగా నచ్చింది. సో ఇలా అయితే మా దర్శనం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయ్యాక మేమైతే టెంపుల్లో కాసేపు అయితే స్పెండ్ చేసాము. చూసారు కదా, పిల్లలు, నేను, మా హస్బెండ్ అయితే కాసేపు ఇలా ప్రశాంతంగా గుడిలో అయితే కూర్చున్నామండి. ఒక 1/2 hour దాకా చాలా మనశ్శాంతిగా అనిపించింది టెంపుల్లో ఉన్నంతసేపు. ఆ శివుడు ఆలయంలో మాకైతే చాలా ఏ టెన్షన్ లేకుండా అన్ని వదిలేసుకొని ప్రశాంతంగా కూర్చున్నామండి. ఇక్కడ చూసారా, ఒక క్యాట్ అయితే ఉందండి. ఈ క్యాట్ అయితే ఈ టెంపుల్లోనే ఉంటుంది ఎప్పుడైనా. అది అసలు ఎవరైనా జనాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అయితే పైకి వచ్చి కూర్చుంటుందండి. అది ఏమీ అనదు, కానీ అలా జనాల మధ్యలో ఇలా కూర్చుంటుంది. చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఈ టెంపుల్లో. ఇదైతే క్యాట్ పైన వచ్చి కూర్చుంటుందంట ఒక్కొక్కసారి అయితే. చూసారు కదా క్యాట్ ఎలా ఉందో. కొంతమంది పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా బాబు అయితే కొబ్బరికాయతో సాహసం చేస్తున్నాడు మా పెద్దోడు. ఆ కొబ్బరికాయలు చిన్నగా ఉండడం వల్ల కొట్టడానికి రావట్లేదండి. సో అలానే తింటూ ఉన్నాడు. ఆ క్యాట్ దగ్గరికి వెళ్ళి ఆడుకోపోరా అంటే భయపడుతూ ఉన్నారు. సో ఇక్కడైతే ఇలా పెట్టిన శివలింగం దగ్గర కొన్ని ఫొటోస్, మేము వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మేమైతే బయటికి అయితే వెళ్ళామండి. సో ఇలా అయితే మా శివరాత్రి అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే బయటకి అయితే వచ్చాము. ఆ క్యాట్ మా పిల్లల వెనకాలే వచ్చింది. కాసేపు బయట దాంతో ఆడుకున్నారు. చూసారు కదా, అది అటు ఇటు తిరుగుతా ఉంటే మా పిల్లలు కూడా తిరుగుతా ఉన్నారు. దాన్ని పట్టుకున్నాం అనేసి. సో అదైతే వెళ్ళిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.